హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎజెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సిపియూకు సంబంధించిన సిగ్నేచర్ అప్లోడ్ అయితే కావడం లేదని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో నేనైతే చాలా టైం తీసుకొని కొన్ని రీసైజ్ సంబంధించిన వెబ్సైట్ను ఉపయోగించి చివరికైతే సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడైతే సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఎంతవరకు కేబీఐ ఉండాలో, సో ఎంతవరకు మనకు సంబంధించిన రీసైజ్ అనేది ఉండాలో, సో ప్రతిదీ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరైతే చివరి వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నేచర్ దగ్గర వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో మనకు 10 నుండి 20 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. సో జేపీజీ లేదా జేపీజే ఫార్మాట్లో అయితే ఉండాలని ఇచ్చారు. తర్వాత ఇక్కడ అయితే విడ్త్ వచ్చేసి మనకు 4 సెంటీమీటర్, తర్వాత ఇక్కడ హైట్ వచ్చేసి 2 సెంటీమీటర్ ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మనకు అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ఇక్కడ సిగ్నేచర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో 10 నుండి 20 కేబీస్. మళ్ళీ ఇంకోటి అయితే మనకు ఇక్కడ డెమినిస్ట్రేషన్ సంబంధించిన ఇక్కడ అయితే ఇవ్వడం అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన రీసైజ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఫోటో రీసైజ్కు సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీకైతే నేను డైరెక్ట్గా లింక్ అనేది ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు డైరెక్ట్గా అనేది వచ్చేయచ్చు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో సెలెక్ట్ ఫైల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మీకైతే నేను సిగ్నేచర్ అయితే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు కేబీ అయితే మనకు 8.28 కేబీస్ ఉండదు. సో ఇక్కడ మనకు 400x994 ఉన్నది. సో దీన్ని అయితే రీసైజ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు చేంజ్ క్వాలిటీ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ విడ్త్ వచ్చేసి మనకు ఏ విధంగా పెట్టాలంటే 151 ఇచ్చేసేయండి. తర్వాత హైట్ వచ్చేసి ఇక్కడ 75 అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ యూనిట్ వచ్చేసి పిక్సెల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన అయితే మనకు ఇక్కడ నెక్స్ట్ డౌన్లోడ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకు డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్గా అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే మీకైతే నేను చూపెడతాను ఈ యొక్క సిగ్నేచర్ అయితే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకు సిగ్నేచర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క సిగ్నేచర్ ఎంత కేబీలో అయితే ట్రాన్స్లేట్ అయిందో ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే 151x75 ఇక్కడ 11 కేబీస్ అనేది వచ్చింది. సో మీకు 11 కేబీస్ కన్నా తక్కువ వస్తే ఇంక్రీజ్ ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇంక్రీజ్ మనకు సంబంధించిన వెబ్సైట్ అయితే లింక్ అనేది ఇచ్చేస్తాను, మీకైతే డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు. సో ఒకవేళ మీకు కేబీస్ అనేది తక్కువ ఉంటే ఇక్కడైతే ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అంటే 10 నుండి 20 కేబీస్ మధ్యలో అయితే ఉంటే ఏం కాదు. సో ఒకవేళ 10 నుండి తక్కువ ఉంటే ఇక్కడైతే ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అనేది వస్తుంది. మీరైతే దేనికైతే సెలెక్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నారో, సో ఇప్పుడైతే రీసైజ్ చేసినది తక్కువ ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే రీసైజ్ చేసినది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా 11 కేబీస్ అనేది చూపెడుతుంది. సో నాకైతే ఇక్కడ 17 కేబీస్ అయితే ఉండాలి, 18 కేబీస్ అనేది పెడుతున్నాను. సో ఇక్కడ ఇంక్రీజ్ సైజ్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ప్రాసెసింగ్ అనేది ఇక్కడైతే అవుతుంది. సో కాస్త అయితే వెయిట్ చేయండి అన్నమాట. సో ఇక్కడ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్లోడ్ అనేది చూపెడుతుంది. సో మీకైతే ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. మీకైతే ఈ రెండు లింకులు అనేది ఇంక్రీజ్ సైజ్ మరియు రీసైజ్ సైజ్ అనేది మీకైతే డైరెక్ట్గా అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే రీసైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే వచ్చిందనమాట. సో ఇక్కడైతే ఈ సిగ్నేచర్ ఎంత కేబీలో అయితే ట్రాన్స్లేట్ అయిందో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 151x75 90 కేబీస్లో అయితే నాకు ట్రాన్స్లేట్ అయితే అయింది. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఇది అప్లోడ్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సిగ్నేచర్ అయితే రీసెర్చ్ చేసినాం కదా, సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లోడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనం ఇప్పుడు రీసెర్చ్ చేసిన సిగ్నేచర్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది ఈ విధంగా. సో మీరైతే ఈ విధంగా అయితే జాగ్రత్తగా సిగ్నేచర్ అయితే చేసేయండి అనమాట. సో మీకు సంబంధించిన సైజుని బట్టి ఇక్కడైతే వస్తుంది. మనకు 10 నుండి 20 కేబీస్ మధ్యలో అయితే ఉండాలని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మనకు ఈ విధంగా వస్తే అయితే సిగ్నేచర్ అయితే ఏమైతే రిజెక్ట్ అయితే కాదు మన యొక్క ఫామ్ అనేది. సో ఈ విధంగా ఉంటే ఏం ప్రాబ్లం అయితే కాదు. సో ఇది మాత్రం గమనించండి. సో ఏమైతే ఇక్కడ మనకు బ్లర్ అనేది లేదు కాబట్టి, సో సిగ్నేచర్ మామూలుగా ఉన్నది కాబట్టి ఏమైతే కాదు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకు ఫోటో కూడా సేమ్ యాస్టీస్గానే వచ్చేస్తుంది. సో మనకు ఫోటో అనేది చాలామంది రావట్లేదు అంటున్నారు. సో ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ ఉన్నాయి కదా, క్యాప్చర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ అండ్ ప్రొసీడ్ అని వచ్చింది కదా, సో దీని మీద సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే సేవ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా జాగ్రత్త మీరు సిగ్నేచర్ అయితే ఫోటో అనేది ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసేయండి అనమాట.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎస్ఎస్సి సిపియూకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.